శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో పరిచయం ఉన్న ఓ వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. చంద్రయ్యపేటలో నివాసముంటున్న ఎస్ రమణమ్మ ఆగస్టు 30న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రమణమ్మ మృతదేహం మెడపై గాయాలు ఉండటంతో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. అల్పాక నవీన్ అప్పుడప్పుడు ఇలాగ అమ్మాయిని వాళ్ళు తీసుకుని ఆ ఇంటికి వెళ్ళడం. ఆ రోజు ఇతను కూడా అక్కడికి వెళ్లి ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత అమ్మాయిని పండించిన తర్వాత ఆమెను కూడా ఆ రకంగా కలవమని గొడవ చేశాడు. ఒప్పుకోకపోవడంతో హ్యాండ్ ని లాక్ చేసి బ్రేక్ వేసేసి వచ్చాడు. చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక పారిపోతే ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తుల తాడు, గాజులు, ఆమె బీరువాలో ఉన్నటువంటి బంగారు నెక్లెస్, వెండి సామాను, ఒక 20,000 రూపాయలు క్యాష్, ఇవన్నీ పట్టుకుని పారిపోయాడు. అందులో కొన్ని వస్తువులు ముత్తూట్ ఫైనాన్స్ లో పనిగా పెట్టాడు. కొంత ఇంట్లో దాచుకుని ఆ ముత్తూట్లో పెట్టిన డబ్బులు తీసుకుని పారిపోయాడు. అన్నింటినీ కూడా కన్ఫెస్ చేశాడు.